గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్కు ప్రధాన కారణాలు ఏంటి? అలాగే చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ జ్యోతి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి? ఎలాంటి రీజన్స్ వల్ల సోరియాసిస్ వస్తుంది? సోరియాసిస్ అనేది కనుక మనం చూసుకుంటే ఇది స్కిన్ ప్రాబ్లం కింద చెప్పుకుంటూ ఉంటాం. అయితే చాలామంది కూడా ఇది స్కిన్ ప్రాబ్లం కదా, పైనుంచి ఏదైనా రాస్తే తగ్గుతుందన్న అపోహలో ఉంటారు. అండ్ అది పెరుగుతూ ఉన్న కొద్దీ ఇంకా టెన్షన్ జరుగుతూ ఉంటుంది. మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడాల్సి ఉంటుంది. మిస్టేకన్గా మన ఒక్కొక్కసారి ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది మన బాడీని, అంటే స్పెషల్గా స్కిన్ని అటాక్ చేయడం ద్వారా ఆ స్కిన్ యొక్క కణాలు చాలా ఫాస్టర్గా రీప్లేస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నార్మల్గా 21 డేస్ నుంచి 28 డేస్ వరకు పాత కణాలు వెళ్ళి కొత్త కణాలు రావాల్సి ఉంటుంది. అలాంటి కండిషన్లో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయో అప్పుడు ప్రతి 4-5 రోజులకే కొత్త కణాలు అనేది ఫార్మేషన్, అంటే ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పాత సెల్స్ అనేవి పాత ప్యాచెస్ కింద అక్యుములేట్ అయిపోవడము, ఒకదానిపైన ఒకటి ప్యాచెస్ వస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలా ఒక ప్యాచ్ మీద ఒక ప్యాచ్, అంటే లేయర్ మీద లేయర్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఫంగస్ అనేది మనము చూస్తూ ఉంటాం. అలా ఫంగస్ వచ్చినప్పుడు అక్కడ దురద అనేది మనం గమనిస్తూ ఉంటాం. అలా దురద వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, దురద వచ్చినప్పుడు దాన్ని అంటే పైనుంచి క్రీమ్స్ ఏమైనా పెట్టడము, లేదా ఏదైనా దురద తగ్గించుకునే మెడిసిన్స్ వాడడం అలా చేస్తూ ఉంటాం. అలా కాకుండా కనుక మనము అంటే ఆ వ్యాధిని కంప్లీట్గా పోయేలా చేసుకుంటే ఈ దురద అనేది ఏదైతే లక్షణం ఉందో, లేదా ఈ అంటే లేయర్ కింద ఫామ్ అయ్యేది, స్కేల్స్ లాగా ఫామ్ అయ్యేది ఏదైతే ఉందో అది మనం తగ్గించుకోవచ్చు. అయితే సోరియాసిస్కి వేరే స్కిన్ ప్రాబ్లమ్స్కి ఒక అంటే తేడా అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక సైన్గా మనం చూస్తాం. అదేంటి అని అంటే, ఏదైతే పొరలుగా మనకు స్కిన్ మీద మనకు కనిపిస్తూ ఉంటుందో లాస్ట్ లేయర్ కనుక మనం తీయడానికి ప్రయత్నం చేస్తే బ్లీడింగ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఈ సైన్ని బట్టి మనం ఇది సోరియాసిస్ అని మనం కనుక్కునే అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ అనే ప్రాబ్లంకి హోమియోపతిలో అంటే యూజువల్గా ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండానే మనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే అండి. సోరియాసిస్ వాళ్ళు అంటే ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ థింగ్స్ వాడిన వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా? అవునండి, చాలామంది కూడా అది అంటే చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. అంటే పొరలుగా కనిపించడము, ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఉండి చాలా డ్రైగా ఉంటే కనుక పొరలు కింద పడడం కూడా మనం చూస్తూ ఉంటాము. ఒకలాంటి భయం అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది, అది ముట్టుకుంటే మనకు వస్తుందా అని. ఎందుకంటే కొన్ని రకాలైన సోరియాసిస్, అంటే ఏ రకమైన సోరియాసిస్ అనేది మనము ఏ పార్ట్లో మనకు ఆ సోరియాసిస్ ఉంటుంది అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్, దాన్ని పామార్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాం. అంటే అరిచేతులలో అరికాళ్ళల్లో వచ్చే ప్రాబ్లం. సో మామూలుగా షేక్ హ్యాండ్ ఇవ్వాలన్నా వాళ్ళ చేతులు చూసి కొంతవరకు మనం భయపడతా ఉంటాం. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి, అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం డెఫినెట్గా లేదు. కానీ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందనంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ కేసెస్ మనకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఫ్యామిలీలో ఉంటే మనం జాగ్రత్త పడాలి. అండ్ చిన్న ప్యాచ్గా ఉన్నప్పుడే మనం దాన్ని ట్రీట్ చేసుకుంటే ఒళ్ళంతా అలా పాకకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. ఓకే అండి. సోరియాసిస్లో అంటే మెయిన్గా అంటే పులుపు ఎక్కువ తీసుకోవద్దు అంటారు కదా, ఇస్ ఇట్ ట్రూ? సోరియాసిస్లో చాలా అంటే డైట్ రెస్ట్రిక్షన్స్ యూజువల్గా ఫాలో అవుతూ ఉంటారు. మనము ఇండియాలో కొన్ని అంటే ఒక అపోహలు అనమాట, కొన్ని పులుపు తింటే కొత్త ప్యాచెస్ వస్తాయని, చేపలు తింటే కొత్త ప్యాచెస్ వస్తాయని, వంకాయ తింటే కొత్త ప్యాచెస్ వస్తాయని, గోంగూర తింటే ప్యాచెస్ వస్తాయని. సో ఇలాంటి రకరకాల ఆహారాలు తీసుకోవడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, దురద ఎక్కువ వస్తుందని ఒకటి, కొత్త ప్యాచెస్ వస్తాయని ఒకటి, అలాంటి చాలా అపోహలు మనం చూస్తూ ఉంటాం. ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా పలాని ఆహారం తింటే పెరుగుతుంది అనేది ఎప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ హోమియోపతి దానికి చక్కని అంటే క్యూర్ అనేది ఇస్తుంది. కాబట్టి మీరు ఈ ఆహార పదార్థాలు అన్నీ తింటూ
తింటూనే మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. అలాగే అంటే ఆహార పదార్థాలు తింటే అంటే ఏ ఆహారం తీసుకుంటే చాలా తొందరగా హీలింగ్ అనేది జరుగుతుంది అని అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉండే అంటే సాల్మన్ ఫిష్ కానీ లేకపోతే అంటే ఫ్లాక్ సీడ్స్ కానీ అవిసె గింజలు కానీ లేదా వాల్నట్స్ అంటాం మనం అంటే అక్రోట్ కానీ సో ఇలాంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారం కనుక తీసుకుంటే అంటే హీలింగ్ అనేది ఫాస్టర్గా అంటే మన బాడీకి కావాల్సిన మాయిశ్చర్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వచ్చు. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అంటే మనకు అంటే కనీసం 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ కనుక తీసుకున్నామంటే మన బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది, లేకపోతే చాలా డ్రైగా అయిపోయి ఉంటుంది. అండ్ చాలామంది కూడా ఏదో ఒక మాయిశ్చరైజర్ కానీ లేకపోతే ఆయిల్ కానీ రాస్తూ ఉంటారు. స్కిన్ అనేది అబ్జార్బ్ చేసుకునేది 2 అంటే టైమ్స్లో ఉంటుంది. ఇమ్మీడియట్గా స్నానం చేసిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత దాని యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నైట్ పడుకున్న అప్పుడు మన అంటే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో రోజంతా రాసుకుంటూ ఉండకుండా మార్నింగ్ లేవగానే స్నానం చేయగానే టవల్తో తుడవగానే అండ్ నైట్ పడుకునే ముందు కనుక అంటే పెట్టుకున్నాము అని అంటే ఆయిల్ జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నామంటే చక్కగా బాడీకి అబ్జార్బ్ అవుతుంది. దానివల్ల డ్రైనెస్ అనేది తగ్గుతుంది. అయితే డ్రైనెస్ ఒకవేళ అలా వదిలేస్తే కనుక ఏం జరుగుతుందంటే మనం డే టైం అంతా మనము కంట్రోల్లో పెట్టుకుంటాం, ఇచ్ చేయకుండా స్క్రాచ్ చేయకుండా. కానీ నైట్లో మనకి తెలియకుండానే మన చెయ్యి వెళ్ళి అంటే స్క్రాచ్ చేయడము అండ్ అక్కడ మార్నింగ్ లేసేసరికి కొత్త ప్యాచ్ మనకు కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో అలా ఉండకుండా ఉండడానికి చక్కగా మాయిశ్చర్ చేసుకుంటే బెటర్. ఓకే అండి, మరి గట్టి సోరియాసిస్ అంటే ఏంటి, ఇది రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అవునండి, ఇందులో చాలా అంటే రకాలైన సోరియాసిస్ మనం చూస్తూ ఉంటాం. అరికాళ్ళల్లో అరిచేతుల్లో కనుక ఈ ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని పామరెన్ ప్లాంటార్ సోరియాసిస్ అని, తలలో కనుక ఈ ప్రాబ్లం వస్తే దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని, ఒళ్ళంతా వచ్చి ఉంటే కనుక దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అని. ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది మనకు కామన్గా కనిపించే సోరియాసిస్గా మనం చూస్తూ ఉంటాం. ఒళ్ళంతా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఒళ్ళంతా దురదగా. అండ్ ఇంకొకటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వింటర్ సీజన్లో ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే చలికాలంలో అంటే మాయిశ్చర్ అది తగ్గి ఉండడము, డ్రైనెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలామంది కూడా అంటే వింటర్లో ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్లో ఏదో మందులు వాడుకొని తర్వాత సమ్మర్ వచ్చిన తర్వాత ఇది తగ్గిపోయింది అని అనుకుంటూ ఉంటారు. కాదు, ఇది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం. సో మీ ట్రీట్మెంట్ ఎంతవరకు కంటిన్యూ అవ్వాలంటే ఒక వింటర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం కనిపించకూడదు, అప్పటి వరకు మీ ట్రీట్మెంట్ కంటిన్యూ అయ్యి ఉండాలి. అయితే హోమియో అంటే పతి గట్టెడ్ సోరియాసిస్లో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అండ్ అంటే ఎంత అంటే ట్రీట్మెంట్లో ఎంత చక్కని క్యూర్ అనేది మనకి ఇస్తుందంటే ఒకటేమో మంత్ ఆఫ్టర్ మంత్ మీరు మీ ఇంప్రూవ్మెంట్స్ అనేది చూసుకోవచ్చు. హోమియో వాడుతున్న కొద్దీ మీ పిక్చర్స్ తీసుకొని మీ అంటే ఫోన్లోనే అంటే సేవ్ చేసి పెట్టుకుంటే కనుక ముందు వచ్చినప్పుడు ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ మచ్చలు ఒక్కొక్కసారి మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ప్యాచెస్ అనేది థిక్నెస్ అనేది చక్కగా తగ్గిపోతుంది. ఆ మచ్చలు ఉన్నాయి కదా అని కొంతమంది ట్రీట్మెంట్ ఆపేస్తూ ఉంటారు, దానివల్ల దురద లేదు కదని. కానీ నెక్స్ట్ వింటర్లో అదే అంటే ఆ పిగ్మెంటేషన్ ఆ మార్క్లో మళ్ళీ మీకు ఇచ్చింగ్ రావడము, మళ్ళీ అక్కడ ప్యాచ్ డెవలప్ అవ్వడం అంటే ఆ థిక్నెస్ పెరగడం అనే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా మచ్చలు కూడా పోయేంత వరకు ఓపిక్గా ఈ మందులు వాడుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. ఓకే అండి, అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటే సోరియాసిస్ అలాగే గట్టెడ్, ఈ రెండిట్లో ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? సోరియాసిస్ లో ఉండే టైప్స్లో మనకు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది మనకు చాలా అంటే డేంజరస్గా మనము చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అది ఓన్లీ స్కిన్ ప్రాబ్లమే. మిగతా సోరియాసిస్ అన్నీ కూడా స్కిన్ని అఫెక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇది అంటే హార్ట్ రేట్ని అంటే ఫ్లక్చువేట్ చేయడం కానీ, పల్స్ రేట్ని ఫ్లక్చువేట్ చేయడం కానీ ఇలా రిలేట్ అయి ఉంటుంది. అండ్ చాలా అంటే హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి అంటే కంజెషన్ అది చూపిస్తుంది. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయిన అంటే టైప్గా మనం చెప్పొచ్చు సోరియాసిస్లో. మిగతా సోరియాసిస్ ఏవైతే ఉంటుందో కొంతమంది స్కాల్ప్ సోరియాసిస్ని కూడా చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఓన్లీ తల మీద ఉంది కదా, ఏదో క్యాప్ పెట్టేసుకుంటే లేదా కనిపించకుండా చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అలా కుదరదు. ఆ ఫ్లేక్స్ ఏదైతే ఉంటుందో, ఆ స్కేల్స్ ఏవైతే ఉంటాయో నెమ్మదిగా మెడ మీద పడ్డము, మరి బాడీ మీద పడ్డము, ఫేస్ మీద పడ్డము, సో ముందు భాగము వెనక భాగము, సో ఎక్కడ పడితే
పడితే అక్కడ అది అంటే స్కాల్ప్ డిజార్డర్ కాబట్టి స్కిన్ మీద పడితే స్కిన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి మళ్ళీ ఒళ్ళంతా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏ సోరియాసిస్ టైప్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ అందులో ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటే మీకు స్కిన్ ప్రాబ్లంతో పాటు మీకు ఆయాసంగా కానీ లేదా పాల్పిటేషన్ గుండె దడ మీకు వినిపించినట్టుగా అనిపించడం కానీ అలా ఉంటే కనుక ఇది చాలా డేంజరస్ అయింది. అయితే హోమియోపతి అలాంటి టఫ్ కేసెస్ని కూడా చాలా వరకు తగ్గించిన కేసెస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఇది ఎమర్జెన్సీ అంటే అవసరం పడుతుంది. అదేమి ఒక్క రోజులో డెవలప్ అయ్యేది కాదు. గ్రాడ్యువల్గా వింటర్ ఆఫ్టర్ వింటర్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందు కనిపించినప్పుడే వెంటనే దీన్ని అంటే అరెస్ట్ చేసాము, వ్యాధిని పెరగకుండా ఆపేసాము అని అంటే మనకు ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ వరకు వెళ్లకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, మరి పామోప్లాంటస్ సోరియాసిస్ అంటే ఏంటి? వీటికి కూడా సిమ్టమ్స్ యాజ్ యూజువల్గా ఎలా ఉంటాయి? అవునండి, పామర్ ప్లాంటర్ సోరియాసిస్ చూసుకుంటే చాలామందికి అంటే అరికాళ్ళల్లో లేకపోతే అరిచేతులలో అంటే క్రాక్స్ ఇట్లా అంటే ఏమంటారు పగుళ్ళు లాగా మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అదేదో నార్మల్ పగుళ్ళు అని అనుకుని వదిలేయడానికి లేదు, ఎందుకంటే అది ఒకవేళ పామర్ అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అయి ఉండొచ్చు. ఆ పగుళ్ళు ఎంత విపరీతంగా ఉంటాయి అంటే అక్కడ విపరీతమైన దురద రావడమే కాకుండా అందులో నుంచి బ్లీడింగ్ రక్తం రావడము, లేదా ఏదైనా అంటే బెడ్షీట్ కానీ లేకపోతే అంటే కట్టుకునే చీర కానీ అంటే క్లాత్ తట్టుకొని దాని బాధ ఇంకా విపరీతంగా అంటే అందులో థ్రెడ్ ఇరుక్కొని అలా విపరీతంగా అనిపిస్తుంది. అంటే మన డైలీ రొటీన్ అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆడవాళ్ళు అయితేనేమో ఇంట్లో చేసుకునే పనులన్నీ కూడా హ్యాంపర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే స్పెషల్గా కట్ చేసుకోవడం అనుకోండి, టొమాటోస్ కానీ ఇలాంటి అంటే వెజిటబుల్ కట్ చేసుకుంటే చాలా మంటగా ఉండడం. సో ఇది ఏదో అంటే ఓర్చుకుంటే ఏదో గ్లౌజ్ వేసుకుంటే కాదు, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది హోమియోపతిలో ఉంటుంది. కాబట్టి ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చాలామంది కూడా గూగుల్ సర్చ్ చేసుకొని సోరియాసిస్ అనేది లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లంగా అలా చూసుకొని చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అలా అవనక్కర్లేదు, మన దగ్గర క్యూర్ అయిన కేసెస్ చాలా ఉంటాయి. కాబట్టి పామర్ అండ్ ప్లాంటర్ సోరియాసిస్ అంటే మీ డైలీ రొటీన్ని డిస్టర్బ్ చేయకుండా ఎలాంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ లేకుండానే చాలా వర్స్ కేసెస్లో అంటే మేబీ ఒక్కొక్కసారి పేషెంట్ యొక్క సాటిస్ఫాక్షన్కి అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం పడుతుందేమో, కానీ ఇంటర్నల్ మెడిసిన్స్ ద్వారానే ఇంటర్నల్ హీలింగ్ ద్వారానే ఇది జరుగుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. హోమియోపతి ఎలా ట్రీట్ చేస్తుంది అని అంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది. కాబట్టి మీకు అది పర్మనెంట్ సొల్యూషన్గా కనిపిస్తుంది. ఓకే అండి, మరి నెయిల్ సోరియాసిస్ అంటే ఏంటి? వీటికి కూడా యాజ్ యూజువల్గా సేమ్ ఎలా ఉంటాయి మ్యామ్? అంటే ఎలా గుర్తుపట్టాలి కూడా? యా, సోరియాసిస్ అనేది నార్మల్గా అంటే స్కిన్ ప్రాబ్లమ్ ఓన్లీ వింటర్స్లో వస్తుంది కాబట్టి చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే కనుక కొన్ని కాంప్లికేషన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. నెయిల్ సోరియాసిస్ అంటే నెయిల్స్ మీద మనకి ప్రాబ్లం కనిపిస్తుంది. నెయిల్స్ మీద ఎలా కనిపిస్తుంది అంటే పిట్టింగ్ లాగా కనిపిస్తుంది, అంటే గుంటల మాదిరిగా మనకు నెయిల్ మీద కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి చాలా రగ్గెడ్గా ఉంటుంది అనమాట, అంటే చాలా ప్లెయిన్గా సాఫ్ట్గా నెయిల్ ఉండదు, చాలా రగ్గెడ్గా ఉండడము, లేదా నెయిల్ చుట్టూ ఉండే ఆ బెడ్ ఏదైతే ఉంటుందో చాలా నల్లగా అయిపోయి ఫంగస్ అక్కడ చేరిపోయి చాలా ఇబ్బందిగా టచ్ అవుతే చాలా పెయిన్ఫుల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి అంటే సోరియాసిస్ ముందుగానే కనుక మనం కరెక్ట్ అయిపోయింది అంటే ఈ కాంప్లికేషన్ సోరియాటిక్ నెయిల్స్ కిందికి మారకుండా మనము అవాయిడ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని కరెక్ట్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకని అంటే దాని తర్వాత ఇంకా వేరే కాంప్లికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కాంప్లికేషన్ కూడా దీనికి తోడై ఉంటే కనుక ఇంకా ఆ బాధ చాలా అంటే విపరీతంగా ఉంటుంది. ఎందుకని అంటే జస్ట్ నెయిల్సే కాకుండా అంటే చాలామంది సోరియాసిస్ అనేది ఓన్లీ స్కిన్ని అఫెక్ట్ చేస్తుంది అనుకుంటారు. నెయిల్స్ అండ్ బోన్స్ని కూడా ఇది అఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే బోన్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుందో యూజువల్గా ఇది అటాక్ చేయడము స్మాల్ బోన్స్ని అటాక్ చేస్తూ ఉంటుంది, అంటే చేతి వేళ్ళని కానీ కాళ్ళ వేళ్ళని కానీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో వర్స్ కండిషన్స్లో మనం డిఫార్మిటీ అనేది కూడా చూస్తాం, అంటే అంటే వేళ్ళు వంకర్లు పోవడం మనం చూస్తూ ఉంటాం. అలా జరిగితే కనుక విపరీతమైన నొప్పి అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ దానికి నొప్పి తగ్గడానికి ఒక మందు, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ అలా కాకుండా సోరియాసిస్ని ఇనీషియల్ స్టేజెస్లో మనం గుర్తించి చక్కగా దాన్ని తగ్గించుకుంటే ఇలా కాంప్లికేషన్ సోరియాటిక్ నెయిల్స్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కానీ మనం చక్కగా తగ్గించుకోవచ్చు. ఓకేండి, స్కాల్ప్ సోరియాసిస్ అన్నారు కదా, అంటే మెయిన్గా వింటర్లో. సో ఇదేంటంటే సో మనకి చూసుకుంటే డాండ్రఫ్ లా ఉంటుంది, సోరియాసిస్ అంటే గుర్తుపట్టలేము యాక్చువల్గా. అంటే ఎలా గుర్తుపట్టాలి? దానికి ప్రత్యేకంగా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా?
డెఫినెట్గా ఉంటాయండి. స్కాల్ప్ సోరియాసిస్కి నార్మల్ సింపుల్ డాండ్రఫ్కి చాలా తేడా ఉంటుంది. అండ్ ఒక రకంగా మనం డాండ్రఫ్ని హోమియోపతి అంటే మెడికల్లో అదొక జబ్బుగా మేము పరిగణిస్తూ ఉంటాం. డాండ్రఫ్ని సిబోరియా అని అంటూ ఉంటాం. సిబోరియా కనుక సరిగా నెగ్లెక్ట్ చేసి అలా వదిలేస్తే కనుక సెబోరియా కాస్త సెబోరిక్ డర్మటైటిస్ కిందికి మారడం స్టార్ట్ అయిపోతుంది. సెబోరిక్ డర్మటైటిస్ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే సెబోసోరియాసిస్ కిందికి, దాని తర్వాత స్కాల్ప్ సోరియాసిస్ కిందికి, ఇలా అది రూపం మారుతూ సోరియాసిస్ కిందికి మారే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్క రూపం మారుతున్న కొద్దీ దాని యొక్క లక్షణాలు మనకు క్లియర్గా మన బాడీలో కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ డాండ్రఫ్ ఉన్నప్పుడు, సెబోరియాగా ఉన్నప్పుడు జస్ట్ మనకు చిన్న చిన్న ఫ్లేక్స్, అంటే మనము తల కనుక స్కాల్ప్ కనుక గీరితే గోల్డ్లో కొంత ఏదో పౌడర్ లాగా రావడము, లేకపోతే కోమ్ చేస్తే బయటికి పౌడర్లా కనిపించడం అలా కనిపిస్తుంది. సెబోరిక్ డర్మటైటిస్కి వచ్చినప్పుడు నెమ్మదిగా బార్డర్ మొత్తంలో, అంటే మన స్కాల్ప్ బార్డర్ మొత్తంలో చాలా రెడ్గా అయిపోవడము, దాని తర్వాత చాలా ఇబ్బందిగా, మంటగా అండ్ దురదగా ఉండే అవకాశం మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత నెమ్మదిగా ఆ స్కేల్స్ అనేది బాడీ మీద పడడము, ఎక్కడెక్కడ బాడీ మీద అవి పడుతున్నాయి, ఎస్పెషల్గా నెక్ మీద, చెస్ట్ మీద కానీ బ్యాక్ మీద కానీ ఆ ర్యాషెస్ పడి మళ్ళీ దానివల్ల దురదలు రావడం, అక్కడ ర్యాషెస్ కనిపించడం చూస్తాము. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే స్కాల్ప్ సోరియాసిస్ కిందికి మారుతుంది. పెద్ద పెచ్చలు మాదిరిగా మనకు క్లియర్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది. మనం తల స్కాల్ప్ కనుక ముట్టుకొని చూసాము అని అంటే ఒక్కొక్క ప్లేస్లో స్పెషల్గా చాలా అంటే థిక్గా మనకు అంటే మన స్కాల్ప్ కంటే కూడా 2-3 లేయర్స్ ఇలా ఎక్కువగా మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితి వస్తే డెఫినెట్గా అది స్కాల్ప్ సోరియాసిస్ కిందికి మారినట్టుగా మనం గుర్తించాలి. అండ్ విపరీతమైన దురద, హెయిర్ ఫాల్ అయితే డెఫినెట్గా ఉంటుంది డాండ్రఫ్ ఉండే కండిషన్ నుంచి కూడా. సో ఈ కండిషన్స్ని మనం వెంటనే గుర్తించాలి. ఎందుకనంటే స్కాల్ప్ సోరియాసిస్ ఓన్లీ స్కాల్ప్కే పరిమితమై ఉండకపోవచ్చు, అది స్కిన్ మీద పడుతున్న కొద్ది బాడీ మొత్తం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను దాకా చెప్పినట్టుగా ప్రతి వింటర్లో ఇది రూపం మారుతూ ఉంటుంది. కాబట్టి స్కాల్ప్ సోరియాసిస్ ఫస్ట్ డాండ్రఫ్ కండిషన్లో మనం దీన్ని ట్రీట్ చేసుకుంటే, అయితే ఇనీషియల్ స్టేజెస్లో అంటే డాండ్రఫ్ ఉన్న కండిషన్లో హోమియోపతి ఎంత చక్కగా ట్రీట్ చేస్తుందో స్కాల్ప్ సోరియాసిస్ని కూడా చాలా చక్కగా ట్రీట్ చేస్తుంది. కొంత టైం అందరికీ తెలుసు హోమియోపతితో కొంత టైం పడుతుందని, అండ్ ఒకసారి తగ్గింది అంటే మళ్ళీ రాదని కూడా తెలుసు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని కూడా తెలుసు. చక్కగా కొంత ఓపికతో మందులు కనుక వాడారు అంటే ఈ ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవచ్చు. ఒకటంటే మీరు అన్నట్టే సేమ్ కొద్దిగా టైం అయితే పడుతుంది అని చెప్పేసి అంటారు. అంటే ఎంత పీరియడ్ అల్లోపతికి హోమియోపతికి రెండింటికి కూడా చూసుకుంటే అంటే టైం ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? మనకు జనరల్గా చూసినట్టయితే హోమియోలోనే మనకు పర్మనెంట్ సొల్యూషన్ ఉన్నట్టుగా మనం చెప్తా ఉంటాం. అండ్ నేను ఇందాక చెప్పినట్టుగా చాలామంది కూడా ఈ ప్యాచెస్ అనేది పోయి చిన్న అంటే పిగ్మెంటేషన్ అంటే ఇంకా ఈ మరకలు ఇలా మిగిలిపోతాయని అనుకొని వదిలేస్తూ ఉంటారు. సో ఒక వింటర్లో అంటే వింటర్ ఆఫ్టర్ వింటర్ కొంతమందికి ఇది సమ్మర్ అగ్రవేషన్, కొంతమంది రేర్గా చూడొచ్చు మనం. అంటే సమ్మర్లో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు వింటర్లోనే కనిపిస్తూ ఉంటాయి. సో హోమియోపతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా జనరల్గా ఇంకా మనం వేరే ఏ ఇతర మెడిసిన్స్ వాడినా కానీ అందరికీ ఒకే మెడిసిన్స్ లేదా అంటే దాని డోస్ ఎక్కువ చేసుకోవడం అలా ఉంటుంది. బట్ హోమియోపతి యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సమ్మర్ అగ్రవేషన్ అంటే సమ్మర్లో ఎక్కువయ్యే సోరియాసిస్కి కొన్ని రకాలైన మందులు ఉంటాయి, వింటర్లో ఎక్కువయ్యే సోరియాసిస్కి ఒక రకమైన మందులు, ఆడవాళ్లలో ఒక రకమైన మందులు, చిన్నపిల్లలలో ఒక రకమైన మందులు, జెంట్స్లో ఒక రకమైన, సో అలా డిఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే మీరు ట్విన్స్ అయినా కానీ మీ మెడిసిన్స్ అనేది డిఫర్ అవుతూ ఉంటాయి. మేము ఇచ్చే ఈ మెడిసిన్స్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మనం సోరియాసిస్ని కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది, అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కరెక్ట్ చేయడం ద్వారా మీ స్కిన్ అనేది నార్మల్గా రియాక్ట్ అవుతుంది. ఏదైతే ఎవ్రీ 3-4 డేస్కి కొత్త సెల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుందో అలా జరగకుండా 21 to 28 డేస్ తీసుకుని అలా జరుగుతుంది. కాబట్టి నెమ్మదిగా ఆ ఫ్లేకింగ్ తగ్గిపోయి ఇచ్చింగ్ కంప్లీట్గా తగ్గిపోయి పిగ్మెంటేషన్ కూడా కంప్లీట్గా హీల్ అయిపోతుంది. మరి విటిలిగో అంటే ఏంటి, వీటికి రీజన్స్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? విటిలిగో అనేది కూడా ఒక రకమైన స్కిన్ ప్రాబ్లమ్, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు.
విటిలిగో అనేది మనం జనరల్గా పూత అని అంటూ ఉంటాము. అంటే మన బాడీ కంటే మన స్కిన్ కంటే కూడా అంటే వైట్గా కనిపించే ఆ ప్యాచెస్ని మనము విటిలిగో అంటూ ఉంటాం. సో విటిలిగో కూడా ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన బాడీకి కొన్ని కణాలు ఉంటాయి అన్నమాట. ఆ కణాలు మన బాడీకి పిగ్మెంటేషన్ అనేది అంటే మెలనిన్ అనేది సీక్రెట్ చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని కండిషన్స్ వల్ల అంటే మిస్టేకన్గా మన కొన్ని బాడీ సెల్స్ మెలనిన్ మనకు కావాల్సినంత సీక్రెట్ చేయకుండా ఆగిపోతుంది. కాబట్టి ఆ రీజియన్లో ఆ ప్లేస్లో మనకు అంటే స్కిన్ అనేది తెల్లగా కనిపించే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఆ తెల్లగా కనిపించే ప్యాచ్లో మనకి ఎలాంటి ఇరిటేషన్ కానీ లేదా దురద కానీ అలాంటి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కనిపించవు, జస్ట్ అలా వైట్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్ని మనం విటిలిగో అని చెప్తా ఉంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. జయప్రద, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో జయప్రద గారు మాట్లాడండి. రైట్, కాల్ డ్రాప్ అయిందండి. హలో, చెప్పండి. నాకు ఎలర్జీ సోరియాసిస్ అని చెప్పారండి డాక్టర్ గారు ఇక్కడ. ఓకే, చూపించుకుంటే ఎంతకాలం నుంచి బాధపడుతున్నారమ్మా? ఇప్పుడు 2 months అయిందండి. ఎలర్జీ వల్ల వచ్చింది అని చెప్పారు. ఫస్ట్ కాలుకి వచ్చిందండి, తలకు వచ్చింది, తలలో వచ్చింది. అయితే తగ్గింది, తలకి తగ్గిపోయింది. కాలుకి వచ్చిందండి, కాల్లో వచ్చింది, మోకాళ్ళ దగ్గర కింద. తర్వాత ఏమో చేతికి ఇక్కడ వచ్చింది, చేతిలో. అంటే కొంచెం కొంచెం అన్ని, పెద్దగా ఏం లేదు. అయితే దురద ఉందండి, బాగా దురద, అప్పుడప్పుడు దురద వస్తుంది, ఎక్కువ రాదు. అది కొంచెం కొంచెం వెనక నడుం దగ్గర కొంచెం కొంచెం ఇట్లా గుళ్ళలాగా వస్తుంది. మీరు ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం గురించి మందులు వాడతారమ్మా? బీపీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ? వాడతానండి. థైరాయిడ్ ఉంది నాకు, సైనస్ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, బీపీ కూడా ఉంది. ఓకే, బీపీ అంటే అన్ని కొంచెం కొంచెం ఎక్కువ లేవు. ఓకే, 140 బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఏమో 6 ఉంది, అట్లా ఉంది. సైనస్ ప్రాబ్లం. ఓకే మీకు అంటే చూస్తుంటే అంటే మీ కేసు కాంప్లికేటెడే. ఓకే, కొద్దిగా అనిపించినా కానీ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. థైరాయిడ్ రిలేటెడ్ కంప్లైంట్స్ ఏంటి, లేకపోతే సైనస్ ఏంటి, అంటే ప్రతిదానికి మీ బాడీ అనేది రియాక్ట్ అయ్యేది మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా మీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుందమ్మా. అలా పెంచుకున్నట్లయితే మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా అంటే జస్ట్ ప్యాచెస్ కనిపించే ఈ స్టేజ్లోనే మీరు కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే, నేను ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ అంటే సోరియాటిక్ నెయిల్స్, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటామంటే ఎముకల మీద దాని యొక్క ఎఫెక్ట్, గోళ్ల మీద దాని యొక్క ఎఫెక్ట్ పడకుండా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీరు దగ్గరున్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని కనుక కన్సల్ట్ అవుతే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ఉన్న వ్యాధి పెరగకుండా మనం ఆపుకోవాలి. ఉన్న వ్యాధి కంప్లీట్గా తగ్గాలి, అండ్ తగ్గిన వ్యాధి మళ్ళీ రాకుండా కూడా చేసుకోవాలి. కాబట్టి వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. రైట్ అండి, విటిలిగో వాటి గురించి చెప్పండి. విటిలిగో గురించి చెప్పుకుంటే ఇది కూడా మనము అంటే గూగుల్ అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు పేషెంట్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇంకా ఇది తగ్గదా, ఎప్పటికి ఉంటుందా, అండ్ ఒక్కొక్క ప్యాచ్ ఒక్కొక్క కొత్త ప్లేస్లో రావడము ఇది చూస్తూ ఉంటాము. లేజర్ చేయించుకొని వస్తూ ఉంటారు, కొందరు రకరకాల ట్రీట్మెంట్ పైన అప్లై చేసుకొని వస్తూ ఉంటారు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని అడుగుతూ ఉంటారు. హోమియోలో దాని సొల్యూషన్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఓకే అంటే ఇవన్నీ రాకుండా ఉండాలంటే అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలి? డెఫినెట్గా మన ఆహార పదార్థాలలో కానీ లేదా మనము వర్కౌట్ చేసుకునే దాంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనకు మార్పులు అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్క ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లం ఒకటి కనిపించిందంటే డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేసిన అంటే స్కిన్ ప్రాబ్లమ్స్లో 2 కూడా అంటే ప్రాణం తీసే జబ్బులేం కావు ఇవి. కానీ డెఫినెట్గా ప్రతిరోజు మనల్ని మనం చూసుకుంటే కానీ, నలుగురిలో కలవాలంటే కానీ అది డైలీ మన ప్రాణం తీస్తుందని చెప్పొచ్చు. కొన్ని జాగ్రత్తలు చక్కగా అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకొని కనుక సరి అయిన టైంకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని వెంటనే దాన్ని ఆపేసుకొని అండ్ అంటే అంటే హోమియోలో ఎంత చక్కగా ట్రీట్మెంట్ జరుగుతుంది అని అంటే మీ పిక్చర్స్ మీరు ముందు తీసుకొని దాని తర్వాత ఇంప్రూవ్మెంట్ మీరు చక్కగా అంటే చెక్ చేసుకోవచ్చు. స్పెషల్గా మనం విటిలిగోలో చూస్తే కనుక ఇంప్రూవ్మెంట్ ఎంత చక్కగా చెక్ చేసుకోవచ్చు అంటే ఆ ప్యాచెస్లో అంటే మీ స్కిన్ కలర్ స్పాట్స్ వచ్చేయడము, లేదా ప్యాచ్ సైజు తగ్గిపోవడము, లేదా స్కిన్
కలర్ చేంజ్ అయిపోతూ ఉండడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. సో హోమియోలో చాలా మంచి క్యూర్ ఉంటుందని నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, సోరియాసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి, అలాగే విటిలిగో గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం.